రాష్ట్రంలో రాగల 3 రోజులు పలు చోట్ల అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. అటు జీహెచ్ఎంసీ పరిధిలో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షమే కురిసింది. అటు జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. ధర్మపురి నియోజకవర్గంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా కరీంనగర్ టౌన్, మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎన్టీపీసీ, గోదావరి ఖని, రామగిరి, 8 ఇంక్లైన్ కాలనీ, సెంటినరీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముసురు వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్తో పాటు అటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, ఈరోజు సాయంత్రం నుంచి కూడా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా అటు దక్షిణ మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, ఈ అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఒక ఉపరితల ఆవర్తనం, వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్నటువంటి 3 రోజులు, ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మంకి కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అటు దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైందంటే వర్షాలు స్థాయిలో పడుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేటలో కూడా వర్షం పడతా ఉంది. దాంతో పాటుగా రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మోస్తరు వర్షం కురుస్తా ఉంది. కరీంనగర్ జిల్లాలో కూడా పలు మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. దాంతో పాటుగా మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. దాంతో పాటుగా ములుగు జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం పడతా ఉంది. దాంతో పాటుగా పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. దాంతో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పలు చోట్ల మోస్తరు వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా పెద్ద ఎత్తున రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ కేంద్రం జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి మరొక హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే ఖమ్మం, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపడి 2 చిన్నారులు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మృతులు జమేదార్ బంజర్ గ్రామానికి చెందినటువంటి బొర్రా సిద్ధు, దాంతో పాటుగా బొర్రా చంద్రు, 2 అన్నదమ్ములు మృతి చెందినట్టు అటు పిడుగుపై కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. ప్రధానంగా కొంత గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలను కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే కరెంట్ పోల్స్ కావచ్చు, దాంతో పాటుగా డెలికేట్ బిల్డింగ్స్ వద్ద కావచ్చు, చెట్ల వద్ద కూడా ఉండకూడదని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి హెచ్చరికలలో పేర్కొనడం జరిగింది. ప్రజెంట్ మొత్తం చూస్తే మాత్రం రానున్నటువంటి 3 రోజుల పాటు రాష్ట్రానికి సంబంధించి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.